వచ్చేవరకు. ఫస్ట్ మా అత్తయ్య మా డాడీ వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి రాఖీ కడుతుంది. ఇంకా మా ఇంటికి వెళ్తే చాలు ఆదిత్య అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే, నా దగ్గరికి అయితే రాడు. అసలు మనం రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, దానికోసం కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే మహాభారతంలో శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి ఒకసారి యుద్ధం జరుగుతుంది. అప్పుడు తన చేతికి గాయం అవుతుంది. అప్పుడు ద్రౌపది వెంటనే తన చీర ముక్క చింపి కృష్ణుడికి చేతికి కట్టింది. ఆ చిన్న ముక్కే పవిత్ర దారంగా అది రాఖీగా మారింది. ఇంకా ఆ క్షణం నుండి కృష్ణుడు ద్రౌపదిని తన చెల్లెలుగా భావించాడు. ఆ తర్వాత పాండవుల చౌపద్రం సమయంలో కృష్ణుడు ఆమెను రక్షించాడు. ఈ కథ అన్న చెల్లెల బంధం ఎంత గొప్పదో చెప్తుంది, అవునా కాదా? నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. మీకు ఏదైనా వేరే స్టోరీ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంటే దీనివల్ల మనకి ఏం తెలిసింది, అన్న చెల్లెలు అంటే రాఖీ కట్టడం, గిఫ్ట్స్ ఇసుకోవడం అవన్నీ కాదు, ఒకరినొకరు కాపాడుకోవడం, రక్షించుకోవడం. ఇంకా ఫ్యామిలీలో రాఖీ సెలబ్రేషన్స్ అంటే జాయ్ అండ్ ఫన్ ఇంకా మామూలుగా ఉండదు. మా ఫ్యామిలీలో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మనం డైలీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇలా ఒక్క పండుగ ఉన్నప్పుడైనా ఫ్యామిలీ అంతా ఒక్కటే దగ్గరుండి ఎంజాయ్ చేయడం ఎంత బ్యూటిఫుల్ మూమెంటో కదా. ఇలా వాళ్ళ పిల్లలందరూ ఒక దగ్గర కలిసినప్పుడు మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళైతే ఎంత హ్యాపీగా కనిపిస్తారో నాకైతే. అంటే వాళ్ళ పిల్లల్ని, మనవల్ని, మనవరాలని